త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఒకరెవరైనా ప్రార్థనలో నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలో సంచారం చేయుచు మనందరినీ కలిపి, అలాగే మరి ఎలాంటి అంతరాయం లేకుండా చివరి వరకు కూడా ఆయన చెబుతూ ఉండగా మనందరం వినలాగున మరొకరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవ, మీ బంగారు పాదాలకు వందనాలు. నాయనా, మీకు ప్రేమను బట్టిన తండ్రి, గెచ్చమైన తోటన్న తండ్రి, ఆ యొక్క ప్రార్థన గోపురం ద్వారా తండ్రి, మీ విధంగా తండ్రి గూగుల్ మీట్ ద్వారా సమకూర్చబడి నైనా మీరు ఏర్పడుతున్న దేవచనున్న తండ్రి, మీరు నైనా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీరు ఏర్పడుతున్న దేవచనులు సమకూర్చబడి నైనా మాకు కావాల్సిన వర్తమానం అందిస్తున్న తండ్రి, మీకు శిల్వసత్నం మరుగుపరిచి మాకు కావాల్సిన మాటలను అందించిన తండ్రి, మీరే మాలో ఉండి మీ యొక్క పాత్రగా మీ పనిముట్టుగా వాడబడకు మీకు సహాయం చేయమని అయినా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మేమకరంగా ఇంకా రానటి బిడ్డలు కూడా త్వరపడి మీ సన్నిధికి వచ్చిన తను మీకు మాటలు విని మీకు చిత్తానుసారంగా నశించిపోయి ఆత్మల కొరకు భారం కలిగి ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని దయచేయమని నేను ఈ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి మీ యొక్క కాపుదల, మీ యొక్క దీవెన, మీ యొక్క ప్రసన్నత ప్రోక్షింపజేయమని మమ్మీ తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తాం. ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క లేఖనాన్ని చదివిన సిస్టర్ గారికి, అలాగే ప్రార్థించిన బ్రదర్కి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలండి. మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేయచ్చు. ఈ తరగతిలో రెవల్యూషన్ అనగా ప్రత్యక్షత గురించి మనము ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత అనగా ఆ నిర్వచనం, డెఫినిషన్ ఆఫ్ ప్రత్యక్షత ఆంగ్లంలో మనము రెవల్యూషన్ అంటాం. రెవల్యూషన్ అంటే మనకు చివరి పుస్తకం, ఆ యొక్క మన బైబిల్లో చివరి పుస్తకము రెవల్యూషన్ అంటాం, ప్రకటన గ్రంథము అంటాము. దానినే ప్రత్యక్షత అని కూడా అంటారు. యెషయా గ్రంథంలో ఇందాక చదువుకున్న విధంగా దేవుని తలంపులు మానవుని తలంపుల కన్నా కానీ ఉన్నతంగా ఉన్నాయని మనం చదువుతూ వెళ్ళాము. మొదటి రాజుల గ్రంథము 8:23లో కూడా భూమి మీద కానీ ఆకాశంలో కానీ దేవుని వంటి వారు ఎవరు లేరు అని కూడా మనకు మొదటి రాజుల గ్రంథం 8:23లో చూస్తాం. ఆ మాదిరిగానే యోబు గ్రంథంలో కూడా 11:7లో చూచినప్పుడు దేవుని గూఢాశయములు మనము ఎరుగము అని ఆయన అంటారు. ఆయన గూఢాంశములు ఏమున్నాయో దేవుని తలంపులు మనం ఎరగలేము అని యోబు గారు చెబుతున్నారు. కీర్తనకారుడు కూడా ఈ విధంగానే చెబుతున్నారు. చూడండి 145:3లో దేవుని మహాత్మ్యము గ్రహించ శక్యము కానిది. అంటే కొద్దిగా అక్కడక్కడ తెలుసుకుంటున్నారు కానీ సంపూర్ణంగా తెలుసుకునే అది మరి ఇంకా అంతుపట్టట్లేదు మానవునికి. గనుక కీర్తనకారుడు 145:3లో దేవుని మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది అని చెబుతున్నారు. ఇక పౌలు గారు రోమా 11:33-34లో చూడండి. చదువుతారు ఎవరైనా? రోమా 11:33-34. స్తోత్రం, హల్లెలూయా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభు మనస్సును ఎరిగిన వారెవడు అని లేఖనాల్లో మనం చదువుతున్నాం. అనగా రోమా 11:33-34లో. కాబట్టి మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానైనా దేవుని గురించి శక్యమైన దాన్ని తెలుసుకోలేడు అని ఈ వచనాల ద్వారా మనకు బోధపడుతుంది. దాన్ని దేవుడే తన ఇష్టపూర్వకంగా మానవునికి బయలుపరచాలి. దానినే ఆ దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో తన ఇష్టపూర్వకంగా దాన్నే ప్రత్యక్షత అంటాం. ఇప్పుడు ప్రత్యక్షత అంటే ఏంటి అంటే మనకు తెలిసింది, దేవుడు తన ఇష్టపూర్వకంగా తెలియజేసేదాన్ని మనం ప్రత్యక్షత అని లేదా ఆంగ్లంలో రెవల్యూషన్ అనవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత లేదా రెవల్యూషన్ అనే మాట ఇది ఎలా వచ్చింది పాస్టర్ గారు అని అంటే, ఇది గ్రీకు పదం అండి. ఎందుకంటే మన క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడి ఉంది కనుక అక్కడ ఎపోకలుప్సిస్ అని గ్రీకు భాషలో రచింపబడి ఉంది.
లేదా తెలుగులో అపోకలిప్సిస్ అని. అంటే ఈ గ్రీక్ పదం యొక్క అర్థం ఏమిటి అని అంటే ముసుగు తీయుట అనే అర్థం వస్తుంది. ముసుగు తీయుట, అపోకలిప్సిస్ అంటే ముసుగు తీయుట అనే దాని నుండి ఆ యొక్క పదము గ్రహించబడింది. ఈ పదము క్రొత్త నిబంధనలో సుమారు 18 సార్లు వాడబడిందండి, కనబడుతుంది. విశాలంగా చెప్పాలంటే దేవుని గురించి శక్యమైనది గూఢమైన వాటిని దేవుడు తనంతట తానే సృష్టము ద్వారా, మనసాక్షి ద్వారా, లేఖనాల ద్వారా తెలియజేయడం. అది క్లియర్గా మనము అర్థం చేసుకోవాలంటే దేవుడు తనంతట తానే సృష్టము, ఈ సృష్టి ద్వారా, అలాగే మనసాక్షి ద్వారా, అలాగే లేఖనాల ద్వారా కూడా దేవుడు మనకు బయలుపరిచేదాన్నే ఆ యొక్క ప్రత్యక్షత అంటాము, లేదా రెవల్యూషన్ అని కూడా అంటాము. ప్రత్యక్షత విధానాలు కొన్ని ఉన్నాయి, చూద్దాం ఎట్లా ఈ విధానాలు ఉంటాయి అంటే సాధారణంగా 2 చూడగలుగుతున్నాం. ఒకటేమో సాధారణ ప్రత్యక్షత, మరొకటేమో ప్రత్యేక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో కూడా 2 ఉన్నాయి. ఒకటేమో సాధారణమైన ప్రత్యక్షత ఉంటుంది, మరొకటేమో ప్రత్యేక ప్రత్యక్షత ఉంటుంది. సాధారణ ప్రత్యక్షత చూచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత, సాధారణ ప్రత్యక్షత మరి రక్షకుడు ప్రత్యక్షత రక్షణకు కారణమవ్వదు, కానీ తాను ఉన్నానని, తానే సృష్టికర్తను అని, తన నిత్యత్వాన్ని, తన నిత్య శక్తిని, తన మహిమను, తన ప్రేమను, తన దయను, తన సార్వభౌమత్వాన్ని దేవుడు సృష్టి ద్వారా తెలియజేసుకోవడం సాధారణ ప్రత్యక్షత. చూస్తున్నారా, మన సృష్టి ద్వారా ఆయన ఉనికిని, ఆయన నిత్యత్వాన్ని, ఆయన మరి నిత్య శక్తిని, అలాగే తన మహిమను, తన ప్రేమను, తన దయను, మరి తన సార్వభౌమత్వాన్ని, ఇవన్నీ కూడా సృష్టి ద్వారా మనకు తెలియజేయడాన్నే సాధారణ ప్రత్యక్షత అని మనకు బోధపడుతుంది. మరి వీటికి మనకేమన్నా రెఫరెన్స్లు ఉన్నాయా అంటే ఉన్నాయండి, మనం రాసుకుందాం. ఇవన్నీ చూడడానికి మనకు సమయం కుదరదు, కొన్ని అయితే నేను చదువుతాను. దేవునికి స్తోత్రం. కీర్తనలు 19:1-6, కీర్తనలు 19:1-6, అలాగే దానియేలు 2వ అధ్యాయము 21వ వచనము, మత్తయి సువార్త 5:45, అపోస్తల కార్యము 14, 15, 16, 17 వచనాలు, అలాగే రోమా 1వ అధ్యాయము 18 నుండి 21 వరకు. సాధారణ ప్రత్యక్షత ఒక వ్యక్తిని దేవుడున్నాడని నమ్ముటకు, నిజ దేవుని తెలుసుకోవడానికి, ఆశపడ్డానికి ప్రేరేపిస్తుంది. ఈ సాధారణ ప్రత్యక్షత ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని దేవుడున్నాడని నమ్ముటకు, అలాగే నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆశపడ్డానికి ప్రేరేపిస్తుంది సాధారణ ప్రత్యక్షత. ఇక ఇందాక మనం చెప్పుకున్న కొన్ని రెఫరెన్సెస్లో కొన్ని చదివితే మనకు చక్కగా బోధపడుతుంది. చక్కచక్క నేను చదువుతాను బైబిల్ గ్రంథం నుంచి. కీర్తనలు 19:1-6 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె అతడు శూరుడు పరిగెత్తుచున్నట్లు తన పదము నందు నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత ఈ మాదిరిగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అది దేవుడు ఉన్నాడని నమ్ముటకు ఎంతో మరి అవునండి. మనం మాట ఉండి, మనకు ఈ యొక్క ఒక భాష ఉండి మనం వ్యక్తిపరచగలిగినా కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందంటే ఆ మాట ప్రభావం అతి తక్కువ.
20%, 10%, ఒక్కొక్కప్పుడు 5%, ఒక్కొక్కప్పుడు 0 కూడా అవ్వచ్చు. 100కి 100% కానీ 70-60% అంత కాదు. కానీ ఇప్పుడు మనం భావము లేదు, మాటలు లేదు అని చూసారా? రాత్రికి రాత్రి జ్ఞానం చూపిస్తుంది, అలాగే పగటికి పగలు చూపిస్తుంది. ఎక్కడ కూడా అది ఒక్క సెకండ్ కానీ ముందు కానీ వెనక్కి కానీ పోకుండా ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడో అక్కడే ఉండి అవి తమ పనులు తాము చేసుకుంటున్నాయి. ఇట్లా అనంటే వాటికి భాషలు ఉన్నాయా, మాటలు ఉన్నాయా? దేవుని వాక్యం 19లో కీర్తన 19:1-6లో ఏం చెప్తుంది? పగటికి పగలు బోధ చేసుకుంటున్నాయంట. అలాగే రాత్రికి రాది, నువ్వు ఇలా ఉండు, నేను ఇలా ఉంటాను, ఇప్పుడు రా, ఈ 6:21 వరకు నేను ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత 22వ నిమిషం నుంచి నువ్వు వచ్చేసి ఆ రాత్రి అంతా నువ్వు చూసుకో. ఇలాగ వాటికి భాష అయితే లేదు. ఇప్పుడు ఒక వాచ్మెన్ ఉన్నారనుకోండి, ఒక పెద్ద బంగళాకి వాచ్మెన్ ఉన్నప్పుడు, ఇదిగో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం దాదాపు 7 గంటల దాకా నేను ఉంటాను, నువ్వు 7 గంటల లోపే రా, 7:15కి రా, 7 నుంచి ఇదిగో నువ్వు ఇది హ్యాండ్ ఓవర్ చేసుకో, మళ్ళీ నేను వచ్చేంత వరకు ఇదంతా నువ్వు కాపాడుతూ ఉండని పగటి వాచ్మెన్ రాత్రి వాచ్మెన్కి బోధ. కాబట్టి ఇక్కడ కూడా వాటికి భాషలు లేకపోయినా వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. మానవులను ఎంతగానో ప్రేమించి భాషను గ్రహించి హెబ్రీ భాషలో దైవ గ్రంథాన్ని దేవుడు రచింపజేసి అనేక భక్తుల చేత దీన్ని రచింపజేసి అనేక స్థలాల నుంచి అనేక బ్యాక్గ్రౌండ్ నుంచి వారు ఎవరైనా కానీ పశువుల కాపర్లైనా గొర్రెల కాపర్లైనా ప్రియా దేవుని బిడ్డలారా, వారు మరి రాజులైనా యాజకులైనా లేదా మరి ఇంకా ఎలాంటి వారినైనా ఆయన పిలిచి ఆయన పని కోసం వాడుకున్నారు. చూడండి, అంతగా దావీదెవరు? రాజు. ఆయన 150 కీర్తనలో దాదాపు 75 కీర్తనలు ఆయనే రాయగలిగారు. రాజు పని చేస్తూ. రాజు పని అంత ఈజీ అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. చూడండి, మన పిఎం గారు ఎంత బిజీగా ఉంటారు, అలాగే సీఎం గారు కూడా చాలా బిజీ. వారికి పడుకోవడానికి కూడా సమయం సరిపోదేమో. అయినప్పటికీ అంతా చేసి ఆ తర్వాత కొద్ది సమయం మిగిలితే ఆ సమయం దేవునిలో గడుపుతూ ఉండడం మూలాన ఆయన 75 కీర్తనలు. మనం ఏం చేస్తున్నాం? 1 గంట సేపు దేవుని వాక్యాన్ని వినండరా అని అంటే ఆ గంట రావడానికి కూడా ఎంతమందిని పిలిచినా కానీ ఆ దాంట్లో సగం రావడానికి కూడా ఇష్టపడట్లేదు. కానీ దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యాలను గ్రహించాలి. మనం ఏ పని చేసినా, ఒక ఎంఎన్సీలో వర్క్ చేసినా, గవర్నమెంట్ సెక్టార్లో చేసినా, ప్రైవేట్ సెక్టార్లో చేసినా, ఏదైనా ఆ వృత్తి కోసం టు మీట్ బోత్ ఎండ్స్ అంటారు ఆంగ్లంలో. అంటే ఈ చెయ్యి ఇక్కడికి కలవాలి కదా, అందుకని ఏదో ఒక పని చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త సమయం దొరికితే ఇదిగో ఈవినింగ్ కాలేజెస్ అటెండ్ అవ్వాలి, మనము ఎక్విప్ అవ్వాలి, దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకోవాలి, అనేకులకు సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అనంటే, ఏం చెప్తున్నాయంటే నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం రండి. 1వ అధ్యాయం 18-21 వరకు చదివితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. తన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులై. ఇంతగా దేవుడు చేస్తూ ఉంటే, దేవుడున్నాడు అనేది గ్రహించక మన యొక్క వాదాల్లో మనం ఉంటున్నాం. వాదాలకు పోవడానికి వీల్లేదు ప్రియ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఎవరైనా వాదంలోకి దిగితే అక్కడి నుంచి తప్పుకోవాలి. ఏమండి, యేసుప్రభు అలాగే చేశారు. ఏదో వాదంలో దిగి పదా నేను ముందుంటా మీరు వెనకుంటారు, మనమందరం కలిసి ఆ పిలాతు మీద కానీ మరొకరి మీద కానీ మనం ధ్వజమెత్తుదాం. అబ్బే, అది కాదు. యోహాన్ తల నరికివేశారు సార్ అని చెప్తే ఆయన అది విని ఆ పక్క వీధి నుంచి వెళ్ళిపోయారు. మనం పద అలాగే ఎట్లా జరుగుతుంది, మనం పోయి అడుగుదామని. అలాంటిది మనకు
ఇవన్నీ తగవు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయనను దేవునిగా మహిమపరచుట చాలామంది ఇష్టపడట్లేదు. అలాగే కృతజ్ఞతాస్తుతులు కూడా, అయ్యో దేవుడు ఈనాటికి మనకింతగా దీవించి ఈ మాదిరిగా ఉన్నతంగా ఆయన యొక్క తరగతిలో చేరి మన వయసు ఎంత అయినప్పటికీ ఒక విద్యార్థిగా మనల్ని చేసి ఇంతగా బలపరుస్తూ వాక్యం ద్వారా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము అనే ఆలోచన కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. ప్రియదేవుని ఆ కృతజ్ఞతా భావం ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క క్లాసుల్లో విరివిగా అందరినీ చేర్చి మనము చేర్చబడి మరి ఆ యొక్క తరగతిని ఇంప్రూవ్ చేసినప్పుడు, అనేకులకు ఈ యొక్క వాక్య దానము చేసినప్పుడు అది వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక ఇంతవరకు మనము సాధారణ ప్రత్యక్షత గురించి చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం చూడబోయేది మరి ప్రత్యేక ప్రత్యక్షత గురించి చూద్దాం. స్పెషల్ రెవల్యూషన్, వి కాల్ ఇట్ యాజ్ స్పెషల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ప్రత్యేక ప్రత్యక్షత, దేవుడు తన గురించి సత్యాలను ఆయా వ్యక్తులకు ఆయా స్థలాల్లో తెలియజేస్తూ ఉంటాడు. ఏమండి, ఆయన గురించిన సత్యాలను ఆయా వ్యక్తులకు, కొంతమంది వ్యక్తులకు, అలాగే కొన్ని స్థలాల్లో కూడా ఆయన ప్రత్యేక ప్రత్యక్షత ఎన్ని రకాలుగా ఇలా ఉంటుందంటే 5 రకాలుగా ఉంటుంది. ప్రత్యేక ప్రత్యక్షత ఎన్ని రకాలండి? 5 రకాలు. చూద్దాం రండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేక ప్రత్యక్షత 5 రకాలుగా. వ్యక్తిగత అనుభవాలు, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఏమండి? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. గలతీయులకు 2:2 చూద్దాం. దేవ దర్శనం ప్రకారం వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరచితిని. అది వ్యక్తిగత అనుభవాలను చెప్పుట. దేవుని స్వరమును వినుట. దేవుని స్వరమును వినుట. దేవునికి స్తోత్రం. ఎక్కడ విన్నారు దేవుని స్వరాన్ని? ప్రత్యక్షంగా ఈ భూమిపైన నరులు విన్నారు. అవునంటారా కాదంటారా? అవుననే చెప్పాలి. ఎందుకంటే సమూయేలు ఒక నరుడే, బాలుడే. సమూయేలు నరుడే, మనలాంటి నరాకారంలో ఉన్న నరుడే గనుక మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో మనం ఖచ్చితంగా ప్రభువు పిలవడము సమూయేలు విన్నాడు. చిత్తం ప్రభువా నేనున్నానని చెప్పమని చెప్తే అన్నాడు. కాబట్టి దేవుని స్వరము వినుట ద్వారా ప్రత్యేక ప్రత్యక్షత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందరికీ రాదు, అందరూ దేవుని స్వరాన్ని డైరెక్ట్గా వినలేరు. కొందరికి దేవుడు అలాగా ఇందాక మనం చెప్పుకున్న ఆయా వ్యక్తులకు, సర్టెన్ పీపుల్, కొంతమందికి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడతాడు, కొంతమందికి ఆయా స్థలాల్లో మరి ఆయన ప్రత్యక్షత. దాన్నే మనం ప్రత్యేక ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్ అంటాం. చూడండి, కళల ద్వారా కొందరికి ఏం జరుగుతుందనంటే, అయ్యగారు నాకు కలబడింది రాత్రి అంటారు. చాలా సడన్. ఆయన సామాన్య విశ్వాసి కావచ్చు, లేదా ఒక దైవజనుడు కావచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా పెద్ద వ్యక్తి కావచ్చు, లేదా దీనికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా దేవుడు వారి ద్వారా వారికి ఒక కళనిస్తారు. ఆ కళకు భావం ఉంటుంది. కాబట్టి కళల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఎంతమంది నమ్ముతున్నారు? అవుననేవారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ. కాబట్టి ఉదాహరణ చూస్తే యోసేపుకు కలబడింది. యోసేపుకు కళ ద్వారా దేవుడు మాట్లాడినట్లు ఆదికాండం 37వ అధ్యాయంలో మనకందరికీ విదితమే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి కళల ద్వారా మరి ఆయన కళలో ఆ దూతలు వచ్చుతూ వెళ్ళిపోవడము, ఎన్నో విషయాలను కళల ద్వారా ఆ దర్శనంలో. కాబట్టి అది ఒక కళలు అనేవి చాలా ఉన్నాయి, దర్శనాలు వేరు. మళ్ళా దాంట్లో కళలేమో ఖచ్చితంగా మనము రాత్రిపూట నిద్రించినప్పుడు కలపడుతూ ఉంటుంది. ఇక చూడండి, మరొక దాంట్లోనే ఇంకొక విషయము దర్శనము చూచుట ద్వారా. ఇలాగే కాస్త ఉంటాం మనము, ఎందుకో కళ్ళు మూసుకుంటాము, దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తూ ఉంటాడు. ఇదిగో జరగబోయేది ఇది, నువ్వు మాత్రం పోకు సుమా, అక్కడ జరిగేది మంచిది కాదు అని దేవుడు మనకు చెప్పేసరికి వద్దులే అని అక్కడి నుంచి మానుకొని మరొక చోటికి వెళ్ళిపోవాలి. చూసారా, దేవుని ప్రత్యక్షత అలా ఉంటుంది. అదే స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేక ప్రత్యక్షత అదే. కాబట్టి ఈ యొక్క దర్శనము చూచుట ద్వారా, అంటే పేతురు ఒక దర్శనం చూశారు, గుర్తుందా మీకు? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు దర్శనం చూచి ఆ దర్శనం మాదిరిగా. దేవునికి స్తోత్రం. ఇక 5వది దేవదూతలను పంపి మాట్లాడుట ద్వారా.
దేవదూత ఆకాశం నుంచి దిగి వస్తుంది, వచ్చి ఆ దేవదూతే ప్రత్యక్షంగా నిలబడి ఇదిగో అని మాట్లాడుతుంది. దాని ద్వారా కూడా అదేమంటాం మనం, ప్రత్యేకమైన ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యేక దూతే వచ్చి మనతో ఆయన పక్షాన మాట్లాడుతున్నాడు అని అంటే అది ఎంత ఆర్డినరీ కాదు. అదేదో ఆ భూమి మీద జరిగే దాంట్లో సూర్యునికి సూర్యుడు బోధ చేసుకుంటున్నాడు, చంద్రునికి చంద్రుడు, అబ్బాయి అది కాదు. అది సామాన్యమైంది, అది నిత్యం జరుగుతూనే, అది ఒక చక్రం మాదిరిగా జరుగుతూనే ఉంది. కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి దగ్గరికి ఆ దూత పంపబడి ఆ ఆకాశం నుండి వచ్చి అయ్యా ఇదిగో నీకు ఇది దేవుడు చెప్పమన్నాడు, ఇది చెప్తున్నానని చెప్పడం అనేది అది ప్రత్యేకమైన, అంటే దేవదూతలను పంపి మాట్లాడటం ద్వారా. యేసేపు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి దేవదూతను ఆయన కనుగొంటాడు. ఆయన దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఆ భాగాలను చదవలేకపోతున్నాం ఎందుకంటే సమయం అయిపోద్ది. మీరు మాత్రం ఇంటి దగ్గర డెఫినెట్గా ఇప్పుడు చెప్పబడిన లేఖనాలన్నీ చదివి చూడండి, అది ఉందా లేదా అనేది కూడా. ఇకపోతే మనం చూస్తున్నాం ప్రత్యక్షత ఎక్కడ ఉంటుంది అని అంటే వ్యక్తిగత అనుభవాలు. ఇవన్నీ వ్యక్తిగత అనుభవాలు కదండి. దేవుని స్వరం వినుట, లేదా కళల ద్వారా, లేదా దర్శనాల ద్వారా, లేదా దేవదూత స్వయాన వచ్చి మాట్లాడటం ద్వారా, ఇవన్నీ వ్యక్తిగత అనుభవాలు అని. అయితే దూతల ద్వారా బై మీన్స్ ఆఫ్ మరి దూతల ద్వారా కూడా దర్శనాలు, అది మన వ్యక్తిగత అనుభవమే. అయితే అద్భుతాల ద్వారా ఒక అద్భుతం జరిగింది అని అంటే ఆ అద్భుతం ద్వారా ఆ ప్రత్యక్షత పొందుకుంటాం. చూడండి, బై మీన్స్ ఆఫ్ మిరాకిల్స్. కాబట్టి అద్భుతాల ద్వారా దేవుడు తన ప్రేమను, తన దయను, తన తీర్పులను ప్రకటిస్తాడు. అద్భుతాలు చేసి ఆయన ప్రేమను ప్రకటిస్తాడు, దేవుని దయను ప్రకటిస్తాడు, తన తీర్పులను కూడా అద్భుతం ద్వారా. దేవుడు తన అద్భుతాలను 3 చారిత్రక కాలాల్లో జరిగించాడు. ఎన్ని కాలాలండి? 3 కాలాల్లో తన అద్భుతాలను జరిగించాడు. ఒకటి ఆలోచిస్తారా? ఒకటి ఎప్పుడు జరిగింది? ఆది కాలంలో మోషే. ఒకటి మోషే యెహోషువ కాలంలో అద్భుతాలు విరివిగా చేసి ప్రజలను నడిపించాడు. అవునంటారా? కాదంటారా? దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరిగించే దేవుడు మనకున్నాడు. ప్రజలను నడిపించడానికి ఆ యొక్క సియోను అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రజలకు మాట ఇచ్చి ఇదిగో మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిన దేవుడు అనేకమైన అద్భుతాలు ఈనాడు సహోదరి సహోదరుడా మనల్ని కూడా నడిపిస్తాడు దేవుడు. ఎక్కడికంటే మన గమ్యము వరకు నడిపిస్తాడు. ఏదో సేవకు వచ్చాములే, మధ్యలో ఇరుక్కుపోయాము, అటు పోలేము ఇటు పోలేము అనే మాదిరిగా కాకుండా మనము చేరవలసిన గమ్యస్థానము చేరుస్తాడు. నమ్మిన వారామని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ, హల్లెలూయా. మోషేకు ఆ యొక్క అద్భుతాలు చూపించి, అలాగే మోషే మరి ప్రభువునందు నిద్రించిన తర్వాత ఎవరు మాకు అని అంటే మరొక నాయకుణ్ణి యెహోషువను లేపి ఆయన ద్వారా అద్భుతాలు జరిగిస్తూ యోర్దాన్ నదిని 2గా పాయలు చేస్తూ మరి ఎరికో గోడలు కూల్చుతూ వాళ్ళు మరి చేరవలసిన గమ్యస్థానాన్ని మనం కూడా సహోదరి సహోదరుడా సంగమా మనం కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందుల గుండా, శోధనలు, అవమానముల గుండా వెళ్ళవలసి వచ్చినా కానీ దేవుడు అద్భుత కార్యములు చేసి, అయితే మొట్టమొదటిగా 3 కాలాల్లో అద్భుతాలను చూస్తున్నాం. మొదటిది మోషే యెహోషువ కాలంలో అద్భుతాలు చూసాం. మళ్ళా రెండవదిగా చదువుతూ వెళ్తూ ఉంటే బైబిల్ చదివే వాళ్ళకి తెలుస్తుంది, ఏలియా ఎలీషా వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. అవునంటారా? కాదంటారా? అనేకమైన అద్భుతాలను మనం అక్కడ చూడగలము. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఏలియా కానీ ఎలీషా కానీ అద్భుతాలు చేస్తూ దేవుని యొక్క నామాన్ని ప్రకటించారు. మూడవదిగా యేసు ప్రభువు అపోస్తలుల కాలములో కూడా అద్భుతాలు జరిగాయి. కాబట్టి మొదటిగా వ్యక్తిగత అనుభవాల ద్వారా ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత లభిస్తుంది. రెండవదిగా అద్భుతాలు జరుగుట ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత మనకు లభిస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు ముందు కానీ ఈ 3 కాలాల మధ్య విరామంలో కానీ అపోస్తలుల తర్వాత కానీ అద్భుతాలు జరిగినట్లు బైబిల్లో కానీ సంఘ చరిత్రలో కానీ రికార్డ్స్ ఏమీ మనకు కానరావు.
అంటే మనం థియలాజికల్ స్టూడెంట్స్ కనుక ఇప్పటికి కూడా అద్భుతాలు జరుగుతున్నాయనే మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసినప్పుడు నాకంటే ఎక్కువ అద్భుతాలు మీరు చేస్తారన్నారు కనుక. కానీ మనకు రికార్డు పరంగా ఎక్కడ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి తర్వాత కానీ ఆ మధ్యకాలంలో కానీ మనకే అద్భుతాలు కూడా మనకు కానరావు ఫర్ రికార్డ్ పర్పస్. కాబట్టి థియలాజికల్గా మనం చదువుతున్నాం, ప్రవక్తల ద్వారా ఈ అద్భుతాలు లేదా ప్రత్యక్షత మరి ప్రత్యక్షత ఎలా జరుగుతుందనంటే ప్రవక్తల ద్వారా ఒక ప్రత్యక్షత ప్రజలకు లభిస్తుంది. ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలను గద్దిస్తాడు, బ్రతిమిలాడుతాడు, తన ప్రణాళికను బయలుపరుస్తాడు. 3 రకాలుగా ప్రవక్తలను వాడుకుంటూ ప్రజలకు తన బోధను, తన ఆయన చెప్పాల్సిందల్లా ప్రవక్త ద్వారా ఏం చెప్తారంటే, ప్రవక్తలు ఎక్కడెక్కడ ఉంటారో వారు ఏం చేస్తారంటే ప్రజలను గద్దిస్తారు, అలాగే బ్రతిమిలాడుతారు, అలాగే తన ప్రణాళికలను, దేవుని ప్రణాళికను బయలుపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనకు ప్రవక్తలు ఉండడం మంచిదంటారా? ఆ దైవజనులు ఈ కార్యాలు చేయజాలరు. దైవజనుల పనులు వేరు. వారు సంఘాన్ని నడిపించాలి, ఆయా గొర్రెలను నడిపించాలి, మరి గొర్రెలు కుంటి వాటిని మోసుకొని పోవాలి, మరి మాటికి ఏ గొర్రె ఎటు పోతుంది అనేది దృష్టి పెట్టి అవి ఒక దైవజనుని పని. కానీ ప్రవక్త పని ఏమిటి అని అంటే ప్రజలను గద్దించడము, ప్రజలను బ్రతిమిలాడడము, అలాగే తన ప్రణాళికను, దేవుని ప్రణాళికను బయలుపరచడం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా చేయటం ద్వారా, ఈ ప్రవక్తల ద్వారా ప్రత్యక్షత, దేవుని యొక్క విశేషమైన ప్రత్యక్షత బయలుపరచబడుతుంది. యేసు ప్రభు జీవితము ద్వారా కూడా ఈ యొక్క ప్రత్యక్షత లభించింది. మనం యేసు ప్రభు జీవితం ద్వారా, త్రూ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ స్పెషల్ రెవల్యూషన్ వి గాట్. యేసు ప్రభు జీవితం ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడని హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదివినప్పుడు మనము గ్రహించగలము. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 14-18 వచనాలు కూడా యేసుక్రీస్తు శరీరధారిగా రావడం దైవ ప్రత్యక్షతలో ఉత్కృష్టమైనది, చాలా ఉన్నతమైనది. శరీర ధారణ జరగడము అది ఉత్కృష్ట అంటారు హిందీలో. ఉత్కృష్ట అనే బహుత్ ఊంచా అంటే చాలా ఉత్కృష్ట, చాలా ఉన్నతమైనది అని చెప్పుకోవాలి. కాబట్టి చూడండి, హెబ్రీలది నేను చదివేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుతున్నాను. చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినములలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అనగా తన కుమారుని పంపించి మనతో ఎంతకాలం గడిచింది? ఇప్పుడు కుమారుడు మాట్లాడి ఇప్పుడు ఎంతకాలం అయిందండి? 2026 సంవత్సరాలు గతించి, అంతకంటే ముందు కుమారుని ద్వారా. కాబట్టి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు అడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొండి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన వచ్చి భూమి మీద నరావతారం ఎత్తి మనందరితో మాట్లాడి మనందరినీ మరి దేవుని యొక్క పరిచయం చేసి దేవుని దగ్గరికి రండర్రా, మీరు వెళ్ళిపోకండి, ఇదిగో నేను వచ్చి మీకు చెప్తున్నానని మన పాపములన్నీ అడ్డొస్తే ఆ పాపములు మరి ఆయన తొలగించడానికి ఆయన శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టి చివరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించి ఆయన పాతి పెట్టబడి తిరిగి 3వ దినము లేచి పరలోకానికి వెళ్ళిపోయి మిమ్మలను అనాథలుగా నేను పంపను, త్రిత్వములో 3వ వ్యక్తి ఉన్నారు, ఆయనను నేను పంపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడిని ఇదిగో మన దగ్గరికి పంపిస్తే ఈనాటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మధ్యలో మరి
మరి అదృశ్యుడిగా సంచారం చేయుచున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా ఏం జరిగింది అంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత మనకు లభించింది. ఆ మాదిరిగా యోహాను సువార్తలో కూడా ఉంటుంది. 1వ అధ్యాయము 14వ వచనం 18 చూసినప్పుడు ఈ వాక్యము శరీరధారి అయి, ఈ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది ఎవరు? ఇప్పుడు ఏదైతే మనము ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సంకలో పెట్టుకుంటారు, ఇలాగా సంకలో పెట్టుకొని లేదా టేబుల్ పైన పెట్టి మరొక చోట పెట్టి ఇది ఏదైతే మనం తీసుకొని వెళ్తున్నామో ఈ వాక్యమే శరీరధారి అయి, ఈ వాక్యం ఏమైందండి? ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కుమారుని చూసిన వాళ్ళందరూ తండ్రిని చూశారు. ఎంత భాగ్యవంతులండి వాళ్ళు. అప్పుడు మొదటి శతాబ్దంలో అంతకుముందు ఉన్నవాళ్ళు దేవుని ఆ యొక్క రాకడను ఆ సమయాల్లో ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా చూడగలిగారు. అయినప్పటికీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులను మాదిరిగా మనము ధన్యులమే. దేవునికి మహిమ. లేఖనాల ద్వారా కూడా ప్రత్యక్షత మనకు లభిస్తూ ఉంది. దేని ద్వారా? లేఖనాల ద్వారా. ఇంతవరకు ప్రవక్తల ద్వారా యేసు ప్రభు, దయచేసి మ్యూట్ చేసుకోండి, ఎవరో అన్మ్యూట్లో ఉన్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత గురించి వీఆర్ స్టడీయింగ్ దిస్ ఈవినింగ్ రిగార్డింగ్ స్పెషల్ రెవల్యూషన్. కాబట్టి ప్రత్యేకమైన ప్రత్యక్షత గురించిన పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. వ్యక్తిగత అనుభవాల ద్వారా ప్రత్యక్షత వస్తుంది, అలాగే అద్భుతాల ద్వారా ప్రత్యక్షత వస్తుంది, అలాగే ప్రవక్తల ద్వారా ప్రత్యక్షత వస్తుంది. యేసు ప్రభు తన ఓన్ జీవితం ద్వారా మనకు ప్రత్యక్షత లభించింది. ఇక లేఖనాల ద్వారా బై మీన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, వీటినే మనము లేఖనాలు అంటున్నాం. ఏమంటున్నామండి? లేఖనాలు. ప్రస్తుత కాలానికి దేవుడు తన లిఖిత వాక్యం, ఇది తాను లిఖించిన వాక్యం ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఎలాగానంటే అది చదివిన వారికి లేదా దానిలో నుంచి బోధించే వారి నుండి కూడా దేవుడు తాను మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయా కాలాల్లో ఆయా మనుషులను ఆయన ఎన్నుకొని ఆయన మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వారిని పిలిచి వారికి మరి అధికారం అనుగ్రహించి వారిని పంపెను అని మనం చూస్తున్నాం. 3 things we are seeing in Matthew's 10th chapter. God called them, God authorized them, and God commissioned them. కాబట్టి ఆయనే పంపిస్తూ ఉన్నాడు. ఈనాడు మీరు నేను ఈ తరగతిలో ఉన్నామనంటే గాడ్ కాల్డ్ అస్, ఎవరో పిలిచారని ఎవరో పరిచయం చేశారని మీరు నేను రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. గాడ్ కాల్డ్ అస్, గాడ్ గేవ్ అస్ అథారిటీ. ఆ ఆథరైజేషన్ ఎవరిచ్చారు? ఇలాగూ మరి దేవుని వాక్యాన్ని వినగలిగే ఆ యొక్క అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అంతేకాకుండా మరి ఆ యొక్క పంపి అందరి దగ్గరికి మీరు వెళ్ళి ఈ సువార్తను చాటండి అని తుదకు పంపిస్తూ ఉన్నారు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి ఈ యొక్క ప్రస్తుత కాలానికి దేవుడు తన లిఖిత వాక్యం ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు మనందరికీ. కాబట్టి యేసు ప్రభు శరీరధారి అయిన దేవుని ప్రత్యక్షత అయితే బైబిలు ఏమిటి అనంటే లిఖిత పూర్వకమైన దేవుని ప్రత్యక్షత. యేసు ప్రభు ఏమో శరీరధారి అయిన దేవుని ప్రత్యక్షత అయితే మరి ఈ యొక్క బైబిలు లిఖిత పూర్వకమైన ప్రత్యక్షత. యేసుక్రీస్తు సమానమైన దైవ ప్రత్యక్షత. యేసుక్రీస్తుకు సమానమైన దైవ ప్రత్యక్షత ఇది. యేసుక్రీస్తుకు సమానమైంది. వాక్యము దేవుడై ఉండెను అని వాక్యము చెప్పబడుతోంది కనుక ఇది సమానమైన ప్రత్యక్షత. యోహాను 1:1 అలాగే 14వ వచనము. పుస్తకాలు ఎన్ని ఉన్నాయండి? 66 పుస్తకాలు దీంట్లో ఉన్నాయి. 66. దేవునికి స్తోత్రం. అధికారిక లోపరహిత, ఇది అధికారికమైంది. లోపము ఏమి ఉండదు దీంట్లో. లోపరహితమైంది, ఖచ్చితమైన
దైవ వాక్కులు ఇందులో ఉన్నాయి. ఖచ్చితమైన, ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో అంబిగ్విటీ ఎనీవేర్. ఒక వాక్యానికి మరొక వాక్యము దాన్ని మరి ఇట్ విల్ నాట్ అంటే ఒకదానికొకటి పొందిక లేకుండా ఉండదు. ఒకటి ఎప్పుడో పాత నిబంధనలో చెప్పబడిన లేఖనము, క్రొత్త నిబంధనలో చెప్పబడిన లేఖనానికి రెండు సమతూలుతాయి, కానీ ఒకదానికి విరుద్ధంగా ఒకటి మాట్లాడదు. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, కాలాలు వేరు, అది ఎప్పుడో రచింపబడింది, ఇది ఎప్పుడో రచింపబడింది. ఆ రచించిన మనుషులు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. మరి ప్రాంతాలు కూడా వేరే. ఒకరేమో పద్మాసులంకలో రాస్తారు, ఒకరేమో సీనాయి కొండలో రాస్తారు. మరి రాసిన ప్రతులు కూడా వేరే. దేవుడు తానే స్వయం రాసినవి కూడా ఉన్నాయి. ఆయన దేని మీద రాశారండి? దేవుడు తానే స్వయాన రాసినవి కూడా 10 ఆజ్ఞలు దేని మీద రాశారు? ఒక రాతి మీద రాసి, రాతి మీద రాసి మోషేకు అనుగ్రహం ఆయనే రాశారు. రాతి మీద రాయడాలు, ఆ తర్వాత చర్మం మీద రాయడాలు, ఆ తర్వాత బెరడు మీద రాయడాలు, ప్యాపిరస్ అనే బెరడు మీద రాయడాలు. ఇప్పుడు ఈ యొక్క మనకు లభించే నూతన నిబంధనలో లభించే ఈ యొక్క మరి ఈ యొక్క పత్రాలన్నీ కూడా, లెటర్స్ అన్నీ కూడా అవి ప్యాపిరస్ అనే దానిపైన బెరడు మీద రాయబడ్డాయి. బెరడు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? బెరడును చూసారా? ఇప్పుడు దాల్చన్ చెక్క అది ఇలాగా ఉంటుంది, బెరడు, అది ఒక చెట్టు బెరడు. అట్లాగే ప్యాపిరస్ అనే బెరడు అది ఐగుప్తు నైల్ నది విన్నారా? నైల్ నది ఆ పరివాహక ప్రాంతంలో మొలిచేది. అది అప్పుడు మొలిచేది. ఇప్పుడు నైల్ నదిలో అంత సారం లేదు కనుక ఇప్పుడు మొలవట్లేదు. ఒకప్పుడు మొలిస్తే దాని బెరడు మీద దేవుని వాక్యాన్ని రచించారు. చూసారా ఎన్నెన్ని విధాలుగా. కాబట్టి ఈ యొక్క దేవునికి స్తోత్రం మహిమ కొన్ని రెఫరెన్స్లు అయితే రాసుకోండి, సమయం అయిపోవస్తుంది కనుక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, అలాగే 24, 35, యోహాను సువార్త 16, 12, 13, 17, 17 కూడా యోహాను సువార్త. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 2వ తిమోతి 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, హెబ్రీ 4, 12, అలాగే 2వ పేతురు 1వ అధ్యాయము 20, 21వ వచనం, యూదా 3. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నిట్లో కూడా మరి ఈ దీంట్లో లోపము లేదు అని ఒక్కాణించే లేఖనాలను మనం రెఫరెన్స్గా రాసుకున్నాం. లోపరహితమైంది ఖచ్చితమైన దేవుని వాక్యము, బైబిలు చిట్ట చివరి అధికారిక గ్రంథము అని కూడా లేఖనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త మరి దేవునికి స్తోత్రం 16, 12, 13లో ఇందాక చెప్పాను కదా, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు ఉన్నాయి, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇంకా అనేకములు ఉన్నాయి, కానీ ఇది చెప్తేనే చదవడానికి ఇంత కష్టంగా ఉంటే బైబిల్ తరగతులకు రావడానికి కూడా ఇంత కష్టంగా, ఇంతకు మించింది ఉంటే ఎట్లా రాగలరు చెప్పండి. కాబట్టి అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కొంతమేరకు దీంట్లో మనం నడుస్తాం, కానీ దేవుడు తానే వచ్చినప్పుడు సంపూర్ణమైన సత్యంలోనికి నడిపింపవు. ఆయన తనంతటా తామేది బోధింపక వాటిని వినునో ఎవడు వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయును. దేవునికి స్తోత్రం. 17:17లో కూడా చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి లిఖిత దేవుని వాక్యము సాధారణ ప్రత్యక్షత కంటే శ్రేష్టమైనది. ఈ లిఖితములైన దేవుని వాక్యము సాధారణ ప్రత్యక్షత అని మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, దానికంటే చాలా గొప్పది ప్రియ సంగమా. స్క్రిప్చర్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద జనరల్ రెవల్యూషన్. దేవునికి స్తోత్రం. మొదటి సాధారణ ప్రత్యక్షత మూల ధాతువు నశించిపోయాయి. మొదటి సాధారణ ప్రత్యక్షత మూల ధాతువులు నశించిపోయాయని యెషయాలో మనం చూచాం కదండి. యెషయా 40వ అధ్యాయము 8వ వచనము, అలాగే మత్తయి సువార్త 24:35, మార్కు సువార్త 13:31, లూకా 21:33, 1 పేతురు 1:24, అలాగే 2 పేతురు 3:10లో కూడా. కానీ దేవుని వాక్యం నశించదు. ఈ దేవుని వాక్యము నశించదు, అది నిరంతరము ఉంటుంది. అవుననే వారు ఆమెను చెప్తారా? హలో, మన తరం గతించిపోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళిపోవచ్చు గాక, అయినప్పటికీ ఇది పోతుందంటారా? ఇది అలాగే ఉంటుంది.
మన పిల్లలకి, మన తరం అయిపోయిన తర్వాత మన పిల్లల తరంలో ఇది ఉంటుందంటారా? దేవుని వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. పిల్లల తరంలో కూడా ఈ వాక్యం అలాగే ఉంటుంది కనుక మూల ధాతువులు నశించిపోయినప్పటికీ ఈ యొక్క దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది. ఈ వాక్యాలను మనము కొన్ని రెఫరెన్సులు రాసుకుందాం. 119వ కీర్తన 89లో 119:89లో అంటే దేవుని వాక్యం నిరంతరం నిలుచును అనే లేఖనాలు మనకు అనేకములు ఉన్నాయి. యెషయాలో ఇందాక చెప్పుకున్నాం చూసారా, 40వ అధ్యాయము 8వ వచనము, మత్తయి సువార్త 24:35, మార్కు సువార్త 13:31, లూకా సువార్త 21:33, అలాగే 1 పేతురు 1:25. ఈ సాధారణ ప్రత్యక్షత యొక్క మూల ధాతువు సృష్టి శపించబడి ఏమండి మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ రిపీట్ చేయండి. చూడండి, ఈ యొక్క మొదటి సాధారణ ప్రత్యక్షత మూల ధాతువులు నశించిపోయాయి అని అనుకుంటున్నాం కదా, అది ఎక్కడ రాసి ఉన్నది పాస్టర్ గారు అంటే యెషయా 40వ అధ్యాయము 8వ వచనంలో, మత్తయి సువార్త 24:35లో, మార్కు సువార్త 13:31లో, అలాగే లూకా 21:33లో, 1 పేతురు 1:24లో, 2 పేతురు 3:10లో ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు మనకు తేటగా మరి బోధపడుతుంది. కానీ దేవుని వాక్యము నశింపదు, నిరంతరము అది నిలుస్తుంది అని కొన్ని లేఖనాలు అనేకములు ఉన్నాయి. కొన్ని చెప్పుకున్నాం. అవి ఏమిటి అని అంటే కీర్తనలు 119:89, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 24:35లో కూడా, మార్కు 13:31, లూకా 21:33, అలాగే 1 పేతురు 1:25లో ఇవన్నీ కూడా ఈ దేవుని వాక్యం నిలుస్తుందని కూడా అదే వాక్యాల్లో చెబుతున్నారు. అవి నిలవవు కానీ ఈ దేవుని వాక్యం నిలుస్తుందని. ఇక సాధారణ ప్రత్యక్షత యొక్క మూలధాతు అని చెప్పుకున్న అది సృష్టి శపించబడింది. అది కాబట్టి దాస్యానికి లోనైపోయింది కూడా. అది మనలను విమోచింపజాలదు. ఏది? సాధారణ ప్రత్యక్షత మనలను విమోచింపజాలదు. ఈ సూర్యుని మాట్లాడుకుంటున్నాడు, చంద్రుని మాట్లాడుకుంటున్నాడు. కరెక్ట్గా రాత్రికి రాత్రి, మళ్ళా పగలు ఇవన్నీ మనల్ని ఇవన్నీ అవి చేస్తూ పోతున్నాయి. కానీ అది సాధారణ ప్రత్యక్షత అనుకుంటున్నాం కదండి. ఆ సాధారణ ప్రత్యక్షత మనలను విమోచింపజాలవు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వరకు చదివినప్పుడు ఈ విషయాలను మనకు తెలుస్తాయి. అలాగే రోమా 8వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చదివితే అది ఇవన్నీ కూడా మరి మనలను విమోచింపజాలవు. అయితే దేవుని వాక్యము పవిత్రమైంది, ఆశీర్వాదకరమైంది, పరిశుద్ధమైంది. ఇది చాలా పరిశుద్ధమైంది, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది. అలాగే చాలా పవిత్రమైన గ్రంథం ఏదైనా ఉందా అంటే అదే పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబుల్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది పరిశుద్ధమైనది అని దేవుని వాక్యాలు మనకు ఎన్నో ఉన్నాయి. దాంట్లో కీర్తనలు 19:7 నుంచి 9 వరకు, అలాగే 119, 140 కీర్తన, అలాగే 2వ తిమోతి 3:16 ఇందాక, రోమా 7:12లో కూడా దేవునికి స్తోత్రం. చాలా చిన్నది. ఈ మూడవది సాధారణ ప్రత్యక్షత యొక్క పరిధి ఉంది చూసారా, అది చాలా చిన్నగా ఉంటుంది. అయితే దేవుని వాక్యం యొక్క పరిధి చాలా విస్తృతమైంది. అది మన ఆలోచనలకు మించింది. దేవుడే దీంట్లో ఆదియందు దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక మన ఆలోచన ఈ ఆలోచన కంటే చాలా బహు చిన్నది. దీనిలో ఉన్న ఆలోచన బహు గొప్పది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క సాయంకాల సమయంలో సాధారణ ప్రత్యక్షత గురించి మరి వింటూ వచ్చాం. అలాగే ప్రత్యేక ప్రత్యక్షతలు ఎన్ని ఉన్నాయి, వాటి ఎక్కడెక్కడ మరి మన రెఫరెన్స్లు ఉన్నాయి అనేది కూడా చూస్తూ దేవుని వాక్యాధారం చేసుకుంటూ వీటిని చదువుకోగలిగే లేదా వినగలిగే కృప మా దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరందరూ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకున్నారని నేను భావిస్తున్నాను. మీకు ఒకవేళ రన్నింగ్ నోట్స్ మిస్ అయిపోయింది పాస్టర్ గారు ఇందాక రాసుకోలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదంతా కూడా రికార్డ్ చేయబడుతుంది. ఆ రికార్డ్ యూట్యూబ్ ఛానల్లో దాన్ని పోస్ట్ చేస్తున్నాను నేను. మీరు దాన్ని వినవచ్చు. దేవునికి స్తోత్రం. దాన్ని వినడానికి సత్యవేద మినిస్ట్రీస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ సత్యవేద మినిస్ట్రీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పాఠం వచ్చినట్టుగా దాంట్లో నేను పొందుపరుస్తున్నాను. మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయితే
ఏంటి పాస్టర్ గారు అని అడగడానికి నేను ఉండను, కానీ ఆ రికార్డింగ్ ఉంటుంది, దాంట్లో మీరు అది వెనక్కి ముందుకంటే మీకు లభిస్తాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దిన పాఠం నిమిత్తమై ఒకరు ఒక మాట ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆశీర్వచనంతో ఈ యొక్క సాయంకాల తరగతిని ముగించుకుందాం. సంగమా, హలో ఉన్నారా? లేదంటే నేనే చేసేస్తాను. దేవునికి స్తోత్రం. చేయండి. అయ్యా మీ ఘనమైన నామానికి స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా ప్రభా అయ్యా మీ ప్రత్యక్షతలు నేర్చుకుంటున్నకు సహాయం దయచేశారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నామయ్యా. ఇంకా ఆత్మకార్యం జరిగించి మీ వాక్యం మా హృదయంలో వెతుబడులాగున ఈ వాక్యం తండ్రి రాజా కార్యాచరణలో ఉండడానికి తండ్రి రాజా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా బహుబలంగా మీరు వాడుకోండి ప్రభా. అయ్యా మీకే స్తోత్రులు తండ్రి రాజా మీరు బలపరచండి. అలాగే అయ్యా తండ్రి రాజా సేవకుల పరిచయం కూడా మీరు బలపరిచి కృప చూపించమని ప్రార్థిస్తూ మీరు తోడై నడిపించినందుకు వందనాలు తెలియపరచుకుంటూ మా ప్రార్థన మీ పాదములు చింత పెడుతూ యేసునామమున నడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనాశీర్వాదాలు చేరివచ్చిన మనకందరికీ, అలాగే జబజేకపయ్య గారు తలపెట్టిన గెత్సెమనే థియలాజికల్ సెమినరీకి, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా చెప్పుకుందాం అందరం కలిసి. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? స్తోత్రం. హల్లెలూయా. అవునండి. ఓకే, అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.